మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఎంఐఎం అనుబంధ సంస్థ స్పోక్స్ పర్సన్ అంజాదుల్లా ఖాన్ క్షమాపణ చెప్పాలని, పవిత్ర ఏడుపాయల పుణ్యక్షేత్ర ఆవరణలో అన్య మతస్థులు వ్యాపారం చేసుకోకుండా ఉద్యమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆవరణలో పాపన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఏడుపాయలలో ఇరు వ్యాపార కుటుంబాల మధ్యలో జరిగిన ఘర్షణలో మరణించిన మహబూబ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎంఐఎం అనుబంధ సంస్థ మజ్లిస్ బచావో మహరిక్ స్పోక్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను పొగుడుతూ బీజేపీ ఎంపీపై విషం కక్కుతూ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మత కల్లోలాలు మెదక్లో హెచ్చుమీరాయని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధి వద్ద పాత్రికేయుల సమావేశంలో అంజదుల్లా ఖాన్ కు హెచ్చరిక జారీ చేశారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ మత సామరస్యంతో ఉన్న పల్లెలపైన ముస్లిం ఆర్గనైజేషన్ తమ విషపు పడగ విప్పడం జరిగిందని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పులేదు, కానీ ఆ ముసుగులో బీజేపీ నాయకులపై ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత మత కల్లోలాలను పల్లెటూర్లలో కూడా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వారు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఈ వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఇలవేల్పు వనదుర్గామాత సన్నిధిలో ఇక మీదట ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు గాని సంస్థలు గాని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంబంధిత కార్యకలాపాలు జరగకుండా నిషేధించాలని ఎండోమెంట్ శాఖకు బీజేపీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చారు. అతి త్వరలో ఈ విషయంపై స్పందించి అన్య మతస్థులను ఏడుపాయల నుండి పంపించకపోతే హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. తర్వాత జరిగే పరిణామాలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు బండ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, మెదక్ జిల్లా నాయకులు, పాపన్నపేట మండల కమిటీ నాయకులు, కొల్చారం మండల కమిటీ అధ్యక్షుడు పంతులు హరీష్ పటేల్, పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం. ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మతస్థులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి. అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగాలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయినా కానీ మేము దాన్ని చూడనట్టుగానే ఊరుకుంటున్నాం. కానీ మొన్న ఏదైతే అంజదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగన కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక సోకుతోని ఇవాళ పాకిస్తాను ఎవడైతే పాకిస్తానోడు ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం జిమ్ముతుండో అదే రీతిలో వీడు ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చిందే ప్రయత్నం చేసిండు. ఈ యొక్క అంజదుల్లా ఖాన్ అంటోడు. అరే అంజదుల్లా ఖాన్, నీకు రైట్స్ ఎక్కడి? మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం. ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసని ఈ మాటలు మాట్లాడినవరా అంజదుల్లా ఖాన్? ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు. అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్ట్ లాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు, మరి ఈ యొక్క పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్లకల్లోలు చేస్తున్నాడు, మత ఘర్షణలకు స్థావిస్తున్నాడని చెప్పడం జరిగింది. అరే లుచ్చా, ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి? మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు. మరి అది తెలియకుండా ఏదో పిచ్చివాగులు వాగి తాగిన నిస్సాలో నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాను అవమానపరిచినావు. అదేవిధంగా మా రఘునందన్ రావు గారిని అవమానపరిచినావు. నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎంబడే రఘునందన్ రావు గారికి క్షమాపణ చెప్పాలి.
ఒకవేళ నువ్వు రఘునందన్ రావు గారికి క్షమాపణ గిట్ట చెప్పనట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి. నువ్వు కేవలము రఘునందన్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు, లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఇక్కడ అన్యమతస్థులకు స్థానం లేకుండా చేస్తాం. మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైన ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న లుచ్చన కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరపున మేము హెచ్చరిస్తున్నాం. క్షేత్రానికి వచ్చేసిన మా సీనియర్ నాయకులకు, మా భాజపా జిల్లా అధ్యక్షులకి, మా మాజీ అధ్యక్షులకి, మా జిల్లా నాయకత్వానికి, అలాగే మండల నాయకత్వానికి, పాపలపేట మండల నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నాగసన్పల్లి, ఈ ఏడుపాయల అమ్మవారి పక్కన ఉన్న విలేజ్లో ఒక నాగసన్పల్లిలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక 2 కుటుంబాల మధ్యలో జరిగిన ఒక పెనుగులాటలో ఒక వ్యక్తి మృతి చెందిందని తెలిసింది. దాన్ని ఏం చేశారంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి మజ్లిస్ బచావో తెహరీక్ అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబాన్ని, ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించేసి దీన్ని ఒక హిందూ ముస్లిం కొట్లాటగా ఆయన చిత్రీకరించడం జరిగింది. ఏదో ఇక్కడ వాళ్ళకి వ్యాపారాలు నడవనిస్తలేమని, ఇక్కడ ఏదో అమ్మవారి క్షేత్రంలో వ్యాపారం నడవనిస్తలేమని, ఓన్లీ హిందువుల డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద మనకు ఆపాదించడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి మతోన్మాదాన్ని ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో పెంచాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తి కేవలం మజ్లిస్ బచావో తరీఖీ అని ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన పార్టీకి రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఇక్కడ ఎటువంటి సంబంధం లేని మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీద ఇష్టం ఉన్నట్టు ఆయన ఇక్కడ రావడం వల్లనే హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి, మెదక్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ అనేది అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పే పార్టీ. అట్లాంటి పార్టీకి ఇట్లాంటి ఆపాదిస్తున్న ఈ అమ్జదుల్లా ఖాన్ని, ఇటువంటి మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఈ అమ్జదుల్లా ఖాన్ని కంపల్సరీగా అరెస్ట్ చేయాలని మీ భారతీయ జనతా పార్టీ కొల్చారం మండల శాఖ తరఫున, అలాగే పాపనపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఎక్కడైతే వెలిసిందో ఆ పక్కనే ఉన్న వెలిసిన గ్రామమే నాసన్పల్లి గ్రామం. ఈ నాసన్పల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అనుకోని జరిగిన సంఘటనలో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎంపీటీ అమ్జదుల్లా ఖాన్ అనే వ్యక్తి నాసన్పల్లికి వచ్చి పరామర్శించడం వల్ల తప్పులేదు, పరామర్శించి వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ ముస్లింలకు కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేసి ఇది కేవలము ఎంపీ గారు పార్లమెంట్ గెలిచిన తర్వాత బీజేపీ ఎంపీ గారు గెలిచిన తర్వాతనే ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎంపీ గారి మీద ఏదైతే కామెంట్ చేయడమో అది మీ ఎంపీటీకి ఎంఐఎంకి మాత్రమే జరుగుతుంది. మా వాళ్ళు ఎక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ మొత్తం అభివృద్ధి చెందుతుంది. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందా, లేకపోతే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గెలిచినా మీరు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుందా? దయచేసి మీకు చెప్తున్నాము, ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి కొట్లాడాలు పెట్టాలనుకుంటే ముఖ్యంగా ఈ ఏదో ఎండోన్మెంట్లో ఏదైతే ఏడపాయల టెంపుల్ ఉందో ఇక్కడ అన్ని మతస్థులంతా ఉండాలనా వద్దా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇక్కడికి వెళ్ళి బరాబర్ అన్ని మతస్థులను ఎండోన్మెంట్ టెంపుల్ గుడికాడ ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఎండోన్మెంట్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి మీద మళ్ళొక్కసారి బురదగిట చల్లుతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందువల్ల చనిపోయాడో అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సరే, ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే, కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అమ్జదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద
ఎలాంటి ప్రేమ లేకపోవడం, పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం, కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి, భారతీయ జనతా పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి, హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది. ఈ అమ్జదుల్లా ఖాన్, అరే అవులే అమ్జదుల్లా ఖాన్, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవి చూడు. అరే అవులీకే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఒక్కసారి రోడ్లను చూడండి, ఒక్కసారి త్రాగునీటి వ్యవస్థను చూడండి, ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చూడండి. ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు బురద చల్లుతావురా? అరే అమ్జదుల్లా ఖాన్, నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక. భారతీయ జనతా పార్టీ మీద, రఘునందన్ రావు మీద బురద చల్లుతున్నావు. ఎవడిచ్చిడ్రా నీకు అధికారము? కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచోడట, బీజేపీ ఎంపీ మంచోడు కాదట. ఎవడిచ్చిడ్రా నీకు సర్టిఫికెట్? ఎవరికి ఇచ్చే అధికారం నీకు ఏ విధంగా ఉన్నది? కొడుక ఖబర్దార్. ఈ ప్రభుత్వానికి, ఎస్పీకి, అలా స్థానిక అధికార యంత్రాంగాన్ని కూడా మేము సూచిస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విధంగా మత కల్లోలను రెచ్చగొట్టే ప్రయత్నం